రాంపూర్లో బీఆర్ఎస్ సన్నాహక సమావేశానికి హాజరయ్యారు మాజీ మంత్రి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎర్రబెల్లి దయాకర్ రావు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు మొత్తం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసేసిందని ఆరోపించారు. కడియం శ్రీహరి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్తారని విమర్శించారు. బీఆర్ఎస్ ని మోసం చేసిన ద్రోహులను దగ్గరికి రానివ్వమని అన్నారు. స్టేషన్ కనుపూర్లో 6 నెలల్లోపు బై ఎలక్షన్ రావడం ఖాయమని అన్నారు నేతలు. రైతు బంధు కూడా మనం నాటే ముందెత్తాం, కోతలు కోసినా ఇప్పుడు అంటారు తుమ్మలాశారు పైసలు లేవు ఏం చేయాలంటాడు. మరి ఎందుకు ఒప్పుకున్నావురా బోకర్ మాటలు? లఫాకులు ఉంటారు ఊళ్ళలో, మీకు ఊళ్ళలో తెలుసు. పంచాయతీ చెప్పేటోడు ఉంటాడు చూసినా, ఎటు పైసలు ఇస్తే వాడు ఎంత మంచిగా చెప్తాడు. ఎందుకన్నా వకీళ్ళ కంటే ఎక్కువ మా ఊళ్ళో వకీల్ నర్సే ఉంటుంది. వాడు రేప్ చేసిన కూడా వాడు రేప్ చేసిండు ఉత్త చేసిండు అంటే అసూంటి బ్రోకర్లలో నెంబర్ 1 రేవంత్ రెడ్డి అవుతాడు. నెంబర్ 1 రేవంత్ రెడ్డి అవుతాడు. అతను అందించిండు. ఆ దాంట్లో కడియం శ్రీహరి కూడా ఏ పార్టీ అధికారం ఉంటే అలా గుర్తనే ఉంటాడు. రైతుల గట్టిగా మాట్లాడు అంటే ఎల్ల అధికారం వస్తే ఎందుక తెలుగుదేశాన్ని మోసం చేసి తెలుగుదేశంలో గౌరవం ఇచ్చింది. నేను వచ్చిందంటే చంద్రబాబు చెప్పి వచ్చిన, నువ్వు ఆంధ్రాకి వెళ్ళిపోయావా, ఇది తెలంగాణ మాకు ఉండేదని చెప్పి 12 మంది. మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలో